బైబిల్ గ్రంథంలో వివరించబడను. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మానవుడు తన జీవితాన్ని మార్చుకోవడానికి, మానవుడు తన జీవితాన్ని సరిచేసుకోవడానికి, మానవుడు తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి, మానవుడు తన జీవితాన్ని సరిచేసుకొని పాపము నుండి విడుదల పొందడానికి, పశ్చాత్తాపం పొందడానికి, చేసిన తప్పును మరలా చేయకుండా జాగ్రత్త పడడానికి దేవుడు సమయం ఇస్తారా? దేవుడు అవకాశం ఇస్తారా? ఈ ప్రశ్నకు సమాధానము స్పష్టంగా వివరించబడింది. ఎక్కడ? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 18వ అధ్యాయము 19వ అధ్యాయంలో స్పష్టంగా వివరించబడింది, స్పష్టంగా తెలియచేయబడింది. ఒకసారి చదువుదామండి. నేను చెప్పడం ఎందుకులే కానీ మీరు చదివితే మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మానవుడు తన జీవితాన్ని మార్చుకోవడానికి, సరిచేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి, పశ్చాత్తాపం పొందడానికి, మరలా తప్పు చేయకుండా జాగ్రత్త పడడానికి దేవుడు సమయం ఇస్తారా? దేవుడు అవకాశం ఇస్తారా అన్న ప్రశ్నకు సమాధానం స్పష్టంగా వివరించబడింది. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణం మనకు కనపడుతుంది. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు మారు మనసు పొందుతారని, జీవితాన్ని సరిచేసుకుంటారని, జీవితాన్ని బాగు చేసుకుంటారని దేవుడు ఎంతో సమయం ఇచ్చారు, ఎంతో సహనంతో ఎదురు చూశారు, ఎంతో ఆలోచనతో ఎదురు చూశారు. అయితే ఆ ప్రజల్లో ఏ మార్పు రాలేదు. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎంత సమయం ఇచ్చినా సరే ఆ ప్రజల్లో ఏ మార్పు రాలేదు. కాబట్టి దేవుడు ఆ యొక్క ప్రజల మీదకి శిక్షను విడుదల చేశాడు, తీర్పును విడుదల చేశాడు. ఆ ప్రజలందరూ మరణించారండి, నశించిపోయారండి. మన జీవితంలో కూడా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు సమయం ఇచ్చినప్పుడు మన జీవితాన్ని మార్చుకోవాలి, జీవితాన్ని సరి చేసుకోవాలి, జీవితాన్ని బాగు చేసుకోవాలి. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.